తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు జోహార్. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు జోహార్ అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్న అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలై నేటికి 72 సంవత్సరాలు నేడుతున్నాయి. ఈ పోరాటము భూమి కోసము, ముక్తి కోసము, ప్రజల విముక్తి కోసము జరిగిన పోరాటము. ఈ పోరాటం ఫలితంగా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలపరం చేయడం జరిగింది. ఈ పోరాటంలో 3000 పైసీలుగా అమరవీరులు రక్త తర్పణ చేయడం జరిగింది. అలాంటి ఒక పోరాటము కొనసాగుతున్న సందర్భంలోనే నిజాం సైన్యాలు వచ్చేసి ఆ పోరాటాన్ని చాలా దారుణంగా అణిచివేశారు. అదే తరుణంలో నాయకత్వం ఆ పోరాటాన్ని ప్రేమించేసే పేరుతోటి పోయి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. ముందు రకంగా నేడు పాలకవర్గ భూసంస్కరణ తెలిసిన నిర్వహిస్తామని చెప్పిన కార్మిక వర్గాన్ని యొక్క పరిష్కారం ఏ సమస్య కూడా తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగస్తాయి చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దేశంలో దోపిడీ నరేంద్ర మోడీ కూడా బీజేపీ ఉద్యోగాల నుంచి కూడా 3 అధికారులకు కూడా ఉద్యోగాలు నిర్మించలేదు. మొత్తం కూడా ధైర్యంలో నిరుద్యోగ భావాలు సాగుతుంది. కావున ఉద్యోగ సమేత కోరుతుంది. నూతన ప్రజాతంత్ర విప్లవం, నూతన ప్రజాతంత్ర విప్లవం. జోహార్ల అమర వీరులకు, జోహార్ల అమర వీరులకు, జోహార్ల అమర వీరులకు.